రీసెంట్గా కొంతకాలంగా ఒక మాకు అన్నోన్ కాల్స్ రావడము, కాల్స్ వచ్చి మమ్మల్ని బెదిరించడము, వాళ్ళ డాగ్ చనిపోయింది, నీ డాగ్ నుంచి బ్లడ్ తీసిరంట అని పక్కన వాళ్ళకి తెలిసిన వాళ్ళు చెప్పినప్పుడు ఏంది ఇది జరుగుతుంది అని నాకు ఫోన్ చేయడం జరిగింది. రండి మేడం, పర్వాలేదు, నాకు కూడా ఈ మధ్యకాలంలో ఇలాంటివి అన్ని వస్తున్నాయి, విల్ సార్ట్ ఇట్ అవుట్, ఏందో తెలుసుకుందాం, మీరు ఖచ్చితంగా రండి అంటే నిన్న వచ్చిన తర్వాత దీని పేరు మూన్ అండి, ఒక 2 years డాగ్. ఈ మేడం టీఎన్జిఓస్ కాలనీలో ఉంటారు, మేరీ మేడం. చాలా వరకు రెస్క్యూస్ చేస్తూ చాలా వరకు పెట్స్ని మా హాస్పిటల్కి తీసుకొస్తూ ఉండేది. నిన్న సంఘటన తర్వాత ఎందుకు ఇది జరిగింది అని వచ్చిన తర్వాత మేడం నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి, మేడము ఇది నా డాగు, పేపర్లో ఎలాగా వేశారని, నా హాస్పిటల్ నుండి నా పర్మిషన్ లేకుండా నా విజువల్స్ చాలా ఒకసారేమో షేక్పేట్లో జరుగుతుందని వచ్చింది, తర్వాత ఖచ్చితంగా నా హాస్పిటల్ ఫొటోస్ వేసిన తర్వాత నాకు చాలా కాల్స్. ఇక్కడికి రావడానికి కూడా మరి యొక్క ముఖ్య కారణం, నన్ను నమ్ముకొని ఇన్ని రోజుల నుంచి నా వైద్యం తీసుకుంటున్న నా క్లయింట్స్ అందరికీ వాళ్ళ యొక్క ఆ ట్రస్ట్ పోవద్దు, వాళ్ళు ఎందుకు ఈ భయాందోళనకు గురి కావాలి అనే ఒక ఉద్దేశంతో ముందుకు వచ్చినాము. సో వీడు మూన్ అండి. ఈ ఫోటోలో కనిపిస్తున్న డాగ్ మాకు ఈ బ్లడ్ బ్యాగ్స్ మనకు సంబంధించినవి కాదు. ఇవి ఎక్కడి నుంచో బ్లడ్ బ్యాగ్ ఫొటోస్ అన్ని తీసుకొని చాలా తెలివిగా ఈ డాగ్ ఫోటో ఈ పేపర్లలో పెట్టి ఇది ఒక బ్లడ్ దందా జరుగుతుంది, మాఫియా జరుగుతుందని రావడం జరిగిందండి. సో నేను ఖచ్చితంగా చెప్పదలుచుకుంది, డాగ్ యొక్క బ్లడ్ దేనికి వేరే వాళ్ళకు ఉపయోగపడదు, దీంతో ఏం దందా చేయడానికి ఉండదు, ఏమి హ్యూమన్ ట్రాఫికింగ్ చేయడానికి ఉండదు. ఓన్లీ అవసరమైనప్పుడు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఏదైనా పెట్టు. చాలా వరకు ఈ మధ్య క్యాన్సర్స్ కానీ టిక్ ఫీవర్ అనే డిసీజెస్ కానీ చాలా వరకు సఫర్ అవుతూ మాకు చాలా లాబొరేటరీస్ ఎస్టాబ్లిష్ చేసాం. దీనివల్ల చాలా ట్రస్ట్ పెరిగింది. మా దగ్గర సీనియర్ డాక్టర్స్ ఉన్నారు, దీనివల్ల చాలా డాక్టర్స్ రిఫర్ చేయడం జరిగింది.